భారత్ అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం మంచినీళ్ళ ధరకే ముడి చమురు ఇండియా నిర్ణయంతో చైనాకు భారీ లాభం. అది ఎలాగంటే ఈ వీడియోలో చూద్దాం. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం రష్యన్ చమురు మార్గాలను పూర్తిగా మార్చేసింది. అమెరికా షరతులతో భారత్ రష్యా నుండి ముడి చమురు కొనుగోలును గణనీయంగా తగ్గించింది. దీని ప్రయోజనం చైనాకు భారీగా దక్కుతుంది. రష్యా ఇప్పుడు చమురును భారీ డిస్కౌంట్ తో చైనాకు ఆఫర్ చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మంచినీళ్ళ ధరకే ముడి చమురును చైనాకు రష్యా ఎగుమతి చేస్తుంది. ఒకప్పుడు భారత శుద్ధి కర్మాగారాలకు ఎక్కువ సరఫరా అయిన రష్యన్ చమురు ఇప్పుడు తన మార్గాలను మార్చుకుంది. భారత్ అమెరికా మధ్య ఇటీవల వాణిజ్య ఒప్పందం రష్యాకు ఇబ్బందులను సృష్టించింది. దీని ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొరుగున ఉన్న చైనా ఇప్పుడు అందిపుచ్చుకుంటుంది. అమెరికా ఒత్తిడి, సుంకం మినహాయింపుల షరతు కారణంగా భారత్ రష్యన్ చమురు కొనుగోలను భారీగా తగ్గిస్తుంది. దీంతో చైనాకు భారీ ఎత్తున లాభం చేకూరుతుంది. ఈ మొత్తం విషయానికి మూలం భారత్ మరియు అమెరికా అని చెప్పుకోవచ్చు. భారత్ అమెరికా మధ్య ఒక ప్రధాన వాణిజ్య ఒప్పందం కుదిరింది. భారత్ నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సుంకాలను తగ్గించింది. కానీ దీనికి ఒక ముఖ్యమైన షరతు ఉంది. అదేంటంటే భారత్ రష్యా నుండి ముడి చమురు కొనుగోలును ఆపేసినా లేదా గణనీయంగా తగ్గించినా మాత్రమే ఈ పన్ను మినహాయింపు అమలవుతుందని అమెరికా స్పష్టం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ ఇప్పుడు తన ఇంధన అవసరాల కోసం రష్యాపై కాకుండా అమెరికా, వెంజులా వంటి దేశాలను ఆశ్రయించాల్సి వచ్చింది. దీని ప్రభావం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఒకప్పుడు చౌకైన రష్యన్ చమురుతో నిండి ఉన్న భారత శుద్ధి కర్మాగారాలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. భారత్ కొనుగోలు తగ్గించడంతో రష్యాలో చమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. దీంతో కొత్త కొనుగోలుదారుల కోసం అన్వేషణ రష్యాకు అవసరమైంది. ఈ క్రమంలోనే చైనా ప్రధాన సంధానకర్తగా ఉద్భవించింది. భారత్ వల్ల కలిగే నష్టాలను భర్తీ చేయడానికి రష్యా చైనాను ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలను మొదలుపెట్టేసింది. రష్యా చైనా కోసం చమురు ధరలను భారీగా తగ్గించిందని రాయిటర్స్ నివేదించింది. భారత్ పూర్తిగా కొనుగోలు ఆపేస్తే రష్యా చమురును కొనుగోలు చేసే ఏకైక ప్రధాన కొనుగోలుదారు చైనా మాత్రమే అవుతుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలతో సతమతమవుతున్న రష్యాకు ఇది చాలా క్లిష్టమైన సమయం. దాని చమురు ఓడరేవులో పేరుకుపోతుంది. దానిని విక్రయించాల్సిన అవసరం ఇప్పుడు అత్యవసరంగా మారింది. దీంతో రష్యా చైనాకు చమురు ఎగుమతులపై డిస్కౌంట్లను పెంచింది. ఈ వారం చైనాకు రవాణా చేసిన రష్యన్ బ్లెండ్ చమురుపై బ్యారెల్కు $9 డిస్కౌంట్ ఇచ్చింది. చైనా కూడా రష్యా నుంచి రికార్డ్ స్థాయిలో చమురును కొనుగోలు చేస్తుంది. చౌక చమురు వరదలో చైనా సంచలనం సృష్టిస్తుంది. రష్యా చైనా మధ్య చమురు వాణిజ్య చరిత్రలో జనవరి 2026 అతిపెద్ద నెలగా గణాంకాలు చెబుతున్నాయి. కెప్లర్ డేటా ప్రకారం జనవరిలో చైనా రష్యా నుండి సముద్ర మార్గం ద్వారా రోజుకు రికార్డు స్థాయిలో 1.7 మిలియన్ బ్యారెల్ చమురును దిగుమతి చేసుకుంది. ఇతర నివేదికలు ఈ సంఖ్యను రోజుకు 18.6 మిలియన్ బ్యారెల్ గా పేర్కొన్నాయి. ఇది మునుపటి సంవత్సరం రికార్డు అన్నింటినీ బద్దలు కొట్టిందని చెప్పవచ్చు. చైనా స్వతంత్ర శుద్ధి కర్మాగారాలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. వారి చమురును బాగా తగ్గింపుతో కొనుగోలు చేయడం ద్వారా తమ లాభాలను పెంచుకోవడమే కాకుండా వారి వ్యూహాత్మక నిల్వలను కూడా బలోపేతం చేసుకుంటున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే చైనా కంపెనీలు చౌకైన రష్యన్ చమురు కారణంగా ఇరాన్ నుండి కొనుగోలను కూడా చైనా భారీగా తగ్గించుకుంది. దీంతో భారత్ తీసుకున్న ఇప్పుడు ఈ నిర్ణయం చైనాకు భారీ లాభాలను చేకూరుస్తుంది.